హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ఇప్పుడు మనం ప్రజెంట్ వోల్టాస్ స్టాక్ యొక్క అనాలిసిస్ చేసుకుందాం. ఈ స్టాక్ యొక్క ఆల్మోస్ట్ హై 1942, ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 1284. దీని యొక్క ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి 1021. సో దీనికి గ్రీన్ కలర్ అప్లై చేద్దాం మనము. ప్రజెంట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ 1244 కూడా ఇది ఒక మల్టిపుల్ టైమ్స్ వోల్టాస్ స్టాక్కి ఇంపార్టెంట్ జోన్ అనమాట. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ జోన్ అని ఇక్కడ మనం కొద్దిగా క్లారిటీగా తెలుసుకుందాం. ఇప్పుడు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ డే టైం ఫ్రేమ్లోనే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బ్లూ కలర్ సర్కిల్ అప్లై చేస్తున్నాను. దీని తర్వాత ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇది ఒక బాక్స్ జోన్ ఫామ్ అయింది. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇది ఒక బాక్స్ జోన్ ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ బాక్స్ జోన్కి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందో మార్కెట్ అప్ సైడ్ ట్రెండ్ ఇచ్చింది అనమాట. అప్ ట్రెండ్ మూవ్ అయింది. సో దీని తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ గమనించండి, ఇంత ఫాల్ అయినప్పటికీ కూడా 4th June 2024 కూడా ఇక్కడ మళ్ళీ అగైన్ ఈ యొక్క ఇంపార్టెంట్ వాల్యూ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో అందువల్ల ఇది మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్గా వర్క్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ కూడా డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చినా కానీ క్లోజింగ్ మాత్రము ఈ సపోర్ట్కి ఎబోవే క్లోజ్ ఇచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కూడా గమనిస్తే ఇంచుమించు ఈ యొక్క ఏరియాలో క్లోజ్ అయితే ఇచ్చింది, వెంటనే ఆ యొక్క సపోర్ట్కి ఈక్వల్గానే మళ్ళీ క్లోజ్ అయింది. అందులో ఇప్పుడు ఎందుకు ఈ స్టాక్ గురించి ఇప్పుడు మనం సపరేట్గా డిస్కస్ చేసుకుంటున్నామంటే ఇది ఒక సీజనల్ స్టాక్. ఇది ఒక సీజనల్ స్టాక్ మీన్స్ వోల్టాస్ అనేది ఒక ఏసీ గురించి మనకు సంబంధించిన స్టాక్ అని మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ స్టాక్లో ర్యాలీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు, ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ మీరు ప్యాటర్న్ కూడా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి మనం గమనిస్తాము ఇది ఒక లో, దీని తర్వాత ఇది ఒక అప్ ట్రెండ్ తీసుకొని అగైన్ ఈ విధంగా డబుల్ బాటం పడింది. ఇప్పుడు ఈ యొక్క వాల్యూ అనేది 1424 దాటి అప్ సైడ్ సస్టైన్ అయితే మళ్ళీ మనకు ఈ విధంగా డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇది ఈ నెక్ లైన్ని క్రాస్ అవ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏదంటే ఇక్కడ ఉన్న ఈ నెక్ లైన్ కనిపిస్తుంది కదండి, ఈ యొక్క నెక్ లైన్ కూడా క్రాస్ అవ్వాలి. సో ఇప్పుడు దాంతోపాటు ఇక్కడ ఏమైంది అంటే మనకు ఒక ట్రెండ్ లైన్ కూడా ఫామ్ అయింది. ఇక్కడ గమనించండి, ఇక్కడ గమనించినామంటే ఈ ట్రెండ్ లైన్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ ట్రెండ్ లైన్ కూడా గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ కూడా ఇది ఆల్మోస్ట్ రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ చూడండి, ఈ ట్రెండ్ లైన్ డౌన్ ట్రెండ్ అనమాట. యాక్చువల్గా ఇది డౌన్ ట్రెండ్. అగైన్ ఇక్కడ కూడా ఇంచుమించు వచ్చి రెస్పెక్ట్ చేసింది. సో ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశం ఉంది అప్ సైడ్కి, ఎందుకంటే సీజనల్ స్టాక్ దీని యొక్క డిమాండ్ అనేది ఇప్పుడు ఏర్పడే అవకాశం ఉందన్నమాట ఈ స్టాక్కి. సో దానివల్లనే అప్పుడు మనము ఈ యొక్క స్టాక్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న వీడియో, మనం చేస్తున్న సబ్జెక్టు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ మరింత గ్రో అయ్యే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్ స్టాక్స్, మూమెంటమ్ స్టాక్స్, సీజనల్ స్టాక్స్ అని ఇట్లా రకరకాలుగా ఉంటాయి. మనం వాటి గురించి ఎప్పటికప్పుడు మీ వరకు అందజేస్తూ ఉంటాము. సో మన ఛానల్ యొక్క కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ గ్రోకి మరింతగా మీరు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.